మొత్తంగా రేవంత్ టూర్కు సంబంధించి, అది కూడా ఆంధ్ర టూర్కు సంబంధించి ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది. వైఎస్ఆర్ 75వ జయంతి జరగబోతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సందర్భంగా విజయవాడలో ఒక సభ నిర్వహించాలని ఏపీ కాంగ్రెస్ అయితే భావిస్తోంది. అది కూడా ఇప్పుడు షర్మిల అక్కడ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొంత గ్రాండ్గా చేద్దామనే ఆలోచనలో ఏపీ కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారు. అయితే ఈ సభకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కానున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఇదే సభకు రేవంత్ రెడ్డి వెళ్లే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. కొద్ది రోజుల ముందే ఈ కార్యక్రమానికి సంబంధించి షర్మిల అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇక ఈ అంశంతో పాటు చంద్రబాబు తెలంగాణపై చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాపారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ అరవింద్ గారు, ముందుగా ఎలా చూస్తారండి రేవంత్ రెడ్డి విజయవాడ టూర్కు సంబంధించి? ఇక్కడ రేవంత్ రెడ్డి విజయవాడ టూర్ అంశంలో రెండు ప్రధానమైన అంశాలు. రేవంత్ రెడ్డి పాటు వెళ్తున్నటువంటి వాళ్ళు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు. పొంగులేటి కానీ బట్టి అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన 2009 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అదే ఆ టైంలోనే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక రెండో ముఖ్యమైనటువంటిది కోమటిరెడ్డి వైఎస్ కుటుంబాల మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇది రాజకీయ పరమైనటువంటి అంశం అయితే, ఇంకో పక్క వైఎస్ లెగసీకి సంబంధించిన అంశము, వైఎస్ వారసత్వాన్ని క్లెయిమ్ చేసుకునేటువంటి అంశం. వైఎస్ వారసత్వాన్ని పూర్తిగా అంటే పక్కదారి పట్టించేసి మరో మార్గంలో వెళ్ళారు అని షర్మిల ఎన్నికల ముందు ఏదైతే ఆరోపణలు చేసిందో అదే రకమైనటువంటి భావాన్ని మళ్ళీ జనంలో ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నాలు క్లియర్. ఈ మొత్తంలో రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి లెగసీ, రెండో పక్క ఇప్పుడున్నటువంటి రాజకీయ పునరేకీకరణ. అంటే కాంగ్రెస్ని గట్టిగా నిలబెట్టడం ద్వారా వైసీపీ ఇప్పుడు బలహీనపడి ఉన్నటువంటి పరిస్థితిలో వైసీపీ అసలు డిమోరలైజ్ చేసి వైసీపీని పూర్తిగా కాంగ్రెస్ని మళ్ళీ రివ్యాంప్ చేయాలి అనేటటువంటి ఏఐసీసీ ప్రయత్నాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. నాకు తెలిసి మంత్రులతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు, వైఎస్కి బాగా అనుబంధంగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. రెండో పక్క కేవీపీ దీని బాధ్యత తీసుకుని మొత్తం దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ వైఎస్ లెగసీ మేమే కాంగ్రెస్ అనేటటువంటి భావాన్ని, అదే రకమైనటువంటి క్లెయిమ్ తోటి ఈ పర్యటన జరుగుతుందని చెప్పక తప్పదు. విజయ్, పాపారావు గారు, మీరెలా చూస్తారండి ఈ విజయవాడ పర్యటనకు సంబంధించి? ఇక్కడి నుంచి తెలంగాణ నేతలందరూ, కాంగ్రెస్ నేతలందరూ కూడా వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. షర్మిల అక్కడ అధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా గ్రాండ్గా చేసే ఆలోచనలో అందరినీ పిలుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అది కూడా 75వ జయంతి కాబట్టి కొంత గ్రాండ్గా చేద్దామని ఆలోచిస్తున్నారు. ఎలా చూస్తారు? అంటే ఇక్కడ వైఎస్ ఎవరివాడు లేకపోతే అనే దగ్గర నిజానికి వైఎస్ ఈరోజు ఎవరివాడు కాకుండా పోయాడు జనాలకి తప్పితే. ఎందుకంటే గతంలో వైఎస్ ఉండగా కూడా హైకమాండ్తో ఆయన విభేదిస్తా చాలాసార్లు సొంత నిర్ణయాలు తీసుకుని సొంతగానే రాష్ట్రంలో ముందుకెళ్ళటం, పాదయాత్ర దగ్గర నుంచి చివరి అంకం దాకా ఆయన సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి చాలా గట్టిగా ప్రజల కోసం కానివ్వండి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళటం, దానిలో ఆయన విజయవంతంగా ఉండటం, హైకమాండ్ ఆయన కమాండ్ చేయగలిగే స్థితి ఉండటం అనేది ఒకటి. కాబట్టి హైకమాండ్ ఆయన్ని నిజంగా అభిమానించగలదా? ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ లో కానీ లేకపోతే జనరల్ గా హైకమాండ్ అని ఉన్న చోట బీజేపీలో కానీ ఎవరైనా కేంద్ర నాయకత్వాలు స్వతంత్రంగా వ్యవహరించిన వ్యక్తుల్ని క్షమించినా వాళ్ళని ఆదరించిన దాఖలాలు లేవు. ఉదాహరణ తర్వాత జగన్ ఆయన పరామర్శ యాత్ర చేస్తారన్నప్పుడు కూడా దాని విషయంలో సోనియా గాంధీ బాగా గట్టిగా వ్యతిరేకించడం, లేకపోతే ఇంకో రకంగా అడ్డం పడాలని చూడటం, ఇట్లాంటి తర్వాత ఆయన మీద కేసులు రావటం, ఇది అదొక చరిత్ర. అందుకని ఏంటంటే హైకమాండ్ ధిక్కరించో లేకపోతే హైకమాండ్ కాదని ఏం చేసినా కానీ సహించే వాతావరణం లేని చోట హైకమాండ్కి ఒక నలుగుడు పడనటువంటి ఇదిగా రాజశేఖర రెడ్డి గతంలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే రాజశేఖర రెడ్డిని హైకమాండ్ అవసరార్థం ప్రేమించింది తప్పితే ఆయన లేకుండా తెలుగు ప్రజలను చేరుకోగలగటం సాధ్యం కాదనే ఇదిలో
సొంతగా వాళ్ళకి ఏదో రాజశేఖర రెడ్డి మీద పెద్ద అభిమానం ఉందని కనపడదు అట్లా. అంటే కాకపోతే కాంగ్రెస్ లోని ఇక్కడ స్థానిక పాపారావు నాయకులు గారు అదే సందర్భంలో ప్రధానంగా ఇక్కడ చర్చ ఏంటంటే వైఎస్ లెగసీని క్లెయిమ్ చేసుకోవటం ఒక భాగం అయితే, రెండో పక్క జగన్ అసలు వైఎస్ ఆలోచనకి వైఎస్ భావజాలానికి దూరంగా వెళ్ళిపోయారు అనేటటువంటి చర్చ ప్రధానమైనటువంటి చర్చ. అంటే కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదైతే బీజేపీ పట్ల వ్యతిరేక భావం ఏదైతే ఉందో ఆ వ్యతిరేక భావాన్ని మర్చిపోయి బీజేపీ తోటి కలిసి ప్రయాణం చేశారు అనేటటువంటి అంశం ఒకటైతే, రెండో పక్కన అసలు మొత్తం ఆయన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా ఉన్నటువంటి జనరంజక పాలన ఇవ్వకుండా మొత్తం తానసెంట్రిక్గా పాలనకి చేసుకున్నారు అనేటటువంటి అంశం. ఇక్కడ ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం గురించి మాట్లాడుతున్నమాట. అధిష్టానాన్ని తన దారికి తెచ్చుకున్నటువంటి వైఎస్ ఒక పక్కన ఉంటే, అధిష్టానంతో విభేదించి బయటికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి మరొక వైపున్నారు. ఈ మొత్తాన్ని కలిపి వైఎస్ ప్రభావం, వైఎస్ యొక్క అంటే రాజనీతి, వైఎస్ యొక్క రాజనీతి, వీటన్నిటిని కలిపి ఎట్లా చూద్దాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మొత్తం అంశాలు లెగసీ కావచ్చు, లేకపోతే వైఎస్ వారసత్వాన్ని తాను కంటిన్యూ చేస్తా జగన్మోహన్ రెడ్డి కంటే అని షర్మిల చెప్పుకోవడం, షర్మిల ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నం కూడా చేస్తోంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కావచ్చు. సో ఎలా చూస్తారు వీటిని? ఈ షర్మిల సరే మొదట చిన్న అంశాన్ని తీసుకుంటా, చివరి అంశాన్ని. షర్మిల వైఎస్ వారసురాలిగా నేను అనుకోవటం చాలా లిమిటేషన్స్ ఉన్నాయి ఆమెకి. అలాగే జగన్ కి కూడా ఉన్నటువంటి లిమిటేషన్స్ కాలక్రమేణా బయటపడ్డాయి. ఇప్పుడు ఆయన అధికారంలో దిగిపోయే రోజు నాటికి చాలా విషయాల్లో ఆయనకున్న లిమిటేషన్స్ బయటపడ్డాయి. దానిలో ఉదాహరణకి పరామర్శ యాత్ర దాకా ఆ తర్వాత కాలంలో ప్రధానంగా మీకు ఆయన జనాల్లో ఉండటం, నిత్యం జనాల్లో ఉన్నాడు అధికారంలోకి రాకముందు. అదంతా ఆ క్రమంలో ఏంటంటే రాజశేఖర రెడ్డి పాదయాత్ర నడిపించడం కానివ్వండి, ప్రజలతో సన్నిహితంగా ఉన్నాడు అనేది ఒక జనరల్ ఇంప్రెషన్ వచ్చింది. కానీ అధికారం తీసుకున్న రోజు కూడా యాక్చువల్ గా అధికారంలోకి వచ్చిన రోజు ఆ రోజు కూడా చాలా చాలా ఉద్వేగభరితంగా ఆయన బాధతో మాట్లాడిన తీరు, ఇదంతా వైఎస్ని మళ్ళీ ఆయన మరిపించేటట్టు చేస్తాడు అనుకున్నాం. కానీ కొంత ఓవరాల్ గా మీరు చూసుకుంటే మీరు చెప్పినటువంటి సంక్షేమంలో మినహాయిస్తే వైఎస్ కి జగన్ కి చాలా విషయాల్లో పోలిక లేదని అర్థమవుతుంది. సంక్షేమం చేశాడు, కాకపోతే ఆ సంక్షేమం కూడా ఆయనకి సొంతగా పెద్దగా అంటే 9 నవరత్నాలు పెట్టాడు ఆయన, కానీ అది యాంత్రికంగా ఉంది. నవరత్నాలు వైఎస్ సంక్షేమం మొత్తం జనాల అవసరాలతో బాగా మమేకమై జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు, దాంతో వాళ్ళు కొంతమందికి కొన్ని ఘటనలు ఆయన్ని కదిలించి వేసి ఆరోగ్యశ్రీ అవసరం అనుకోవటం, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఎలాగో పేద విద్యార్థులకి ఈ రోజు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు పెరిగిపోయి ఖరీదైందిగా విద్య మారిన తర్వాత ఇట్లా ఆయనకి కొంత దానికి జనాలతో లింక్ ఎక్కువ ఉంది. ఆయన సంక్షేమానికి కూడా జనాలకి నిత్య జీవితంలో దాని తాలూకు ఇది ఎక్కువ ఉండేది. ఈ సంక్షేమం నవరత్నాలుగా వచ్చింది ఏంటంటే దీనిలో భాగం సంక్షేమం ఉంది, కానీ దానికి జనాలతో ఆ అవసరాలతో అసలు పెద్ద కనెక్ట్ లేదేమో అనిపిస్తుంది. తర్వాత రెండోది ఏమవుతుందంటే మిగతా ఆస్పెక్ట్స్ లో సంక్షేమం మినహాయిస్తే మిగతా ఆస్పెక్ట్స్ లో జగన్ కి రాజశేఖర రెడ్డికి చాలా తేడా ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. సంక్షేమ విషయంలో కొంత పోలికలు ఉండొచ్చు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి చాలా మ్యాగ్నానిమస్ పర్సన్. ఆయన ఎవరినైనా అసెంబ్లీలో అదిలించినా గదివినా దానిలో కూడా ఒక హుందాతనం, ఇదేంటి అనే బాధ, లేకపోతే ఇంకోటి స్పష్టంగా ఇక్కడ కొంచెం కక్ష సాధింపు అనేది జగన్ దగ్గర ప్రజలు ఖచ్చితంగా ఫీల్ అయ్యారు. ఇంకోటి పాపారావు గారు, ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారు ఎవరొచ్చినా కానీ వెంటనే కలిసేవారు. ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అంతేందుకు ఇతర పార్టీ వాళ్ళు వచ్చినా కానీ వెంటనే వీటన్నిటితో పాటు ప్రజా దర్బార్ అనే కాన్సెప్ట్ ని, ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకునే కాన్సెప్ట్ ని చాలా విస్తృతంగా ఉపయోగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని బౌండరీస్ ఏర్పాటు చేసుకొని ఉన్నారనేది విమర్శ. అది నిజమే, ఎందుకంటే వైఎస్ మొదటి నుంచి జనాల నుంచి వచ్చి అంటే డాక్టర్ అతను, కానీ డాక్టర్ గా ఉన్న రోజుల్లో కూడా ఆయన రూపాయి డాక్టర్లు ఏదో చాలా పేదలకి సేవ చేయడం, దాంతో పాటుగా ఏంటంటే జనాల్లో కలిసి ఉండటం స్వతహాగా వైఎస్ స్వభావంలోనే అందరితో కలిసి ఉంటుంది. నలుగురితో కలవటం, జనాలు పేదవాళ్ళని ప్రేమించడం, చిన్నవాడిని ప్రేమించడం, తన దగ్గర ఉన్న అతి సామాన్యుడిని కూడా తనతో కలిసి కూర్చోమని యాత్ర సినిమా చూశారు. ఈ ఘటనలు అయితే సినిమా సరే రాజకీయ పరంగా ప్రయోజనాల కోసం తీసి ఉండొచ్చు, కానీ కొన్ని ఘటనలు దానిలో చాలా కదిలించేవి ఉంటాయి. ఇప్పుడు డ్రైవర్ను ఎవరినో తనతో ఇంటికి వెళ్ళి భోంచేస్తారంటే లేదు నువ్వు ఇక్కడే కూర్చోరని చెప్పి హైకమాండ్ నుంచి వచ్చిన మనుషుల పక్కన తనతో పాటు డ్రైవర్ని కూర్చోబెట్టుకుంటే
అది వైఎస్ లో ఉంది. వైఎస్ ఈజ్ ఏ డిఫరెంట్ మ్యాన్. మీకు ఇక్కడ ఇది ఎక్కడ కనపడుతుంది అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కనపడుతుంది. వైఎస్ పక్కన ఉన్న సూర్యుడు జగన్ Exactly. పక్కన లేకుండా పోయాడు కదా. అవును. వైఎస్ తో బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారని చెప్పక తప్పదు. అదే మరి ఆ దగ్గరగా అది వాళ్ళేదో గమనించారు, మనం చూడండి వాళ్ళేదో ఆ రోజు చూశారు. అందుకని ఏంటంటే సరే ఏంటంటే సంక్షేమం జగన్ తండ్రిలాగా పేరు తెచ్చుకున్నామని అనుకుని ఉండొచ్చు, వేరే ఉద్దేశాలు ఏమి లేకపోవచ్చు. Okay. కానీ ఆయనకున్న ఒరిజినల్ మెటీరియల్ ఏంటి? బిజినెస్ మ్యాన్ ఆయన. ఉమ్. Yeah. వైఎస్ ఏమో రాజకీయ నాయకుడు, ఓకే. జనాల్లో తిరిగిన వాడు, జనాల్ని ప్రేమించిన వాడు, జనాలు అలా కలిసిపోయాడు, జనాల్లో పూర్తిగా మమేకం అయిపోయాడు. Yeah. ఎస్. ఈయన బిజినెస్ మ్యాన్, ఎలూఫ్ గా ఉండటం, దూరంగా ఉండటం, కొంత సిఇఓ మనస్తత్వం లాంటి కొన్ని మనం చంద్రబాబు గురించి అంటాం కానీ అది నిజమే. కానీ చంద్రబాబులో కొంత, జగన్లో కూడా అది ఉందేమో మరి. బహుశా అది ఎప్పుడు బయటపడలా. సంక్షేమం కవర్ ఉండటం వల్ల ఆ బిజినెస్ మ్యాన్ తాలూకు సిఇఓ లక్షణాలు కొన్ని మనకి కనపడతాయి. పరదాలు కట్టుకుని తిరగటం ఇట్లాంటివి ఏంటంటే జనానికి భయపడేది ఎవరు? హైఫైగా ఉండేటువంటి ఎలైట్ జనానికి దూరంగా ఉండాలనుకుంటారు, జనాలను చికాకు పడతారు జనాలు. ఓకే. కొంత వాళ్ళంటే భయపడతారు. ఇవన్నీ కొంత బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఉన్నాయి. తర్వాత బీజేపీ విషయంలో వైఎస్ ఉండుంటే కనుక అస్సలు రాజీ పడేవాడు కాదు. ఎంత పోరాటం. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎలా అయితే బీహార్ లో జైలుకి పోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ అసలు బీజేపీతో రాజీ పడకుండా నిలబడ్డ పోరాటం బహుశా ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం వైఎస్ ఉంటే బీజేపీతో చూసేవాడు. రైట్. వైఎస్ దగ్గర అసలు వెనకడుగు వేసే తత్వం లేదు అసలు. అదే సందర్భంలో అధిష్టానాన్ని తన దారికి తెచ్చుకోవటమే తప్ప తన వాదన విషయంలో, ఈవెన్ అధిష్టానం విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ, అదే సందర్భంలో తనని నమ్ముకున్న వ్యక్తుల విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకపోవటం ఆయన నైజం అనేది చెప్పాలి. అవును, అది మీకు ఆశాతో అధిష్టానం దారి తీసుకోవటం, దారి తెచ్చుకోవటం అనేది తన సొంత లిస్టుల దగ్గర నుంచి తన సొంత నిర్ణయాల ప్రకారం. ఇక్కడ ఒక విషయం మాట్లాడాలి, ఇక్కడ ఒక ప్రధానమైన విషయం మాట్లాడాలి. అంటే అదేంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అంటే సూటిగా దాడిగా విమర్శలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన సంస్మరణ అంటే ఆయన జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అదే పారాడాక్స్. ఇప్పుడు అదే మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా తమాషా వ్యవహారం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ మీద టీడీపీ ఆరోపణలు తక్కువ. అంటే టీడీపీ తాలూకు మనుషులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ కబ్జా చేసేసింది ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీని. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని టీడీపీ కబ్జా చేసిందనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఓకే. అంటే టీడీపీని కబ్జా చేసిందనే ఆరోపణ ఎందుకు అనిపిస్తోందంటే జగన్మోహన్ రెడ్డిని దింపి టీడీపీని అధికారంలోకి రావడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు కూడా పోషించారు అనేది ప్రధానమైన విమర్శ. తెలంగాణలో కంటే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ సొంత అస్తిత్వం లేని టీడీపీ తాలూకు ఒక ఎక్స్టెన్షన్ అనే ఫీలింగ్ మనకి ఎక్కువ సార్లు వస్తుంది. తెలంగాణలో ఆ ఫీలింగ్ రాదు. కానీ ఎందుకంటే తెలంగాణలో కాకపోతే ఏంటంటే తెలంగాణలో కూడా నిరంతరంగా కాంగ్రెస్ ని టీడీపీకి దగ్గర చేసే నాయకులు అంటే కొంతమంది ఉన్నారు. టీడీపీలో సీనియర్ల మీద పెద్ద పోరాటం జరిగింది. మీకు గుర్తుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సీనియర్ల మీద కాంగ్రెస్ పార్టీలోనే యువకులు, అప్పట్లో ఉన్న యువకులు మొత్తం అద్దంకి దయాకర్ కావచ్చు, వీళ్ళంతా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు కాంగ్రెస్ సీనియర్ల మీద. ఎందుకంటే వాళ్ళు టీడీపీకి దగ్గర అవుతున్నారు అనేది వీళ్ళందరికీ టీడీపీ మీద ఉన్న తెలంగాణ వ్యతిరేక పార్టీ అనేది ఫీలింగ్. అట్లా ఫైట్ చేస్తా వచ్చింది తెలంగాణ కాంగ్రెస్ లో నిరంతరంగా. మీకు ఇదే రాజ్ న్యూస్ నేను గుర్తుంది నాకు, ఇదే రాజ్ న్యూస్ లో ఇదే ప్లాట్ఫామ్ మీద మేము చాలా సందర్భాల్లో కాంగ్రెస్ సీనియర్లు వర్సెస్ జూనియర్లు చాలా సార్లు మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ జూనియర్లు తెలంగాణ స్పిరిట్ అనేది, తెలంగాణ ఉద్యమం అనేది, కాంగ్రెస్ సీనియర్లు టీడీపీ తో లింకులు కానీ ఇట్లా కానీ కొన్ని ఉన్నాయనేది జనరల్ గా ఇట్లాంటి ఆరోపణల మీద చాలా సార్లు మాట్లాడుకున్నాం. అప్పట్లో నాకు తెలిసి ఈయన మన కోటరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్లకు వ్యతిరేకంగా, ఆయన సీనియర్ అయినా కాంగ్రెస్ సీనియర్ చాలా పెద్ద ఎత్తున ఆయన కూడా అదే పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చిన ఇప్పటికీ తెలుగుదేశంతో లింకులు ఉన్నాయేమోనని, చంద్రబాబుతో లింకులు ఉన్నాయని ఆరోపణలు ఉంది రేవంత్ రెడ్డి ఇక్కడ. కానీ అయితే నేను ఒకటి మాత్రం చెప్తాను, ప్లీజ్ ఏమనుకోకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, రేవంత్ రెడ్డి లేకపోతే టీడీపీ చేతిలో ఎంత ఉన్నారు కాసేపు పక్కన పెడితే చంద్రబాబుకి ఆ లక్షణం ఉంది. ఇతర పార్టీల్లో తన వాళ్ళని పెట్టుకుని ఆ పార్టీలని తన ఇష్టానుసారం కలిపితే
గుణాన్ని నేను చూశాను. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది అనుకుంటా రేవంత్ రెడ్డి పరిస్థితి. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన దాటాలి. పొలిటికల్ ఎందుకంటే ఆయన కూడా సొంతగా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి Yeah. ఆ పరిధిని ఆ ఆర్బిట్ లోంచి ఆయన బయటకు వస్తే తప్పితే Exactly. అదే ఆర్బిట్ లో సాటిలైట్ లాగా తిరుగుతుంటే ఆయనకి ఏమాత్రం చరిత్రలో స్థానం అయితే ఉండదు. ఒకటి మాత్రం క్లియర్, రేవంత్ రెడ్డి అంటే ఇంకొక విషయం ఏంటంటే అనుకోకుండా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడై మొన్నటికి కరెక్ట్గా శనివారానికి 3 సంవత్సరాలైంది. ఈ 3 సంవత్సరాల్లో అంటే జవసత్వాలు ఉడిగిపోయింది, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకున్న దాన్ని రీవ్యాంప్ చేయడంలో అటు అధిష్టానం కానీ ఇటు దానిలో మిగతా తిరిగి అధికారంలోకి నాయకుల్ని తీసుకొచ్చేసారు కలుపుకుపోవటం కదా కానీ మిగతా నాయకులు అందరూ కలిసి ఏకతాటిగా నడవటం కానీ వీటన్నిటితో పాటు రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఖచ్చితంగా కాదనలేండి. ఖచ్చితంగా ఉంది, చాలా డైనమిక్ పాత్ర ఉంది దానిలో. నిస్సందేహంగా ఆయన ఒంటరి పోరాటమే చేశాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు సహకరించలేదు అన్నారు కానీ ఆ స్థాయిలో ఫైట్ చేసే నాయకులు లేరు. రైట్. అయితే ఇక్కడ ఒక దీని కరెక్ట్ గా పాలిటిక్స్ అన్ని డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవనటానికి రేవంత్ రెడ్డి వైఖరి, అదే సందర్భంలో రేవంత్ రెడ్డి పాత్ర, ఇవన్నీ ఉదాహరణగానే చెప్పాలి. ఎస్ అరవింద్ గారు, అంటే గత చరిత్ర అంతా పక్కన పెడితే ఇప్పుడు జరగబోయేటువంటి ఈ ఏదైతే 75వ జయంతికి సంబంధించి ఆంధ్ర పాలిటిక్స్ పైన ఎటువంటి ప్రభావం పడబోతోంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. నా అభిప్రాయం అయితే చాలా క్లియర్. ఐ హోప్ పాపారావు గారు కూడా దాంతో ఏకీభవిస్తారనుకుంటా. ఇప్పుడు అంత డైనమిక్ గా ఆలోచిస్తున్నటువంటి మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాదాపుగా నిస్సత్తువలో నిరాశలో మిగిలిపోయింది. 11 సీట్లకి పరిమితమైంది. 11లో ఎంతమంది ఉంటారనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. వాటన్నిటిని పక్కన పెడితే ఈ రోజు కార్యకర్తలకి భరోసా ఇచ్చి నడిపించే పరిస్థితిలో లేదు. గతంలో అయితే రాజశేఖర రెడ్డి మార్గంలో ఈయన నడుస్తాడు, ఏదో అద్భుతాలు సృష్టిస్తాడన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కోల్పోయిందంటే అంటే రాజశేఖర రెడ్డికి విరుద్ధమైనటువంటి పాలన అనేటటువంటి భావంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, వైసీపీ వైపు మొగ్గు చూపినటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా మళ్ళీ కాంగ్రెస్ బలంగా ఉంది అనుకున్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంది. అది అంటే మరో రూపంలో దేశవ్యాప్తంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఫైట్ ఏదైతే ఉందో, టఫ్గా ఏదైతే ఎదుగుతుందో ఇండియా కూటమి, అదే రకమైనటువంటి మార్గం కనుక ఇక్కడ కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ బలపడేటటువంటి అవకాశం ఉంది. బలపడేటటువంటి క్రమంలో మాత్రం వైసీపీ బలహీనపడితేనే కాంగ్రెస్ బలపడేటటువంటి అవకాశం ఉంది. ఈ రెండింటికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఎట్లా ఉంటుంది, వైసీపీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తారా, ఇవన్నీ కూడా మనం భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి. అది చూడాలి అంటే కాంగ్రెస్ మళ్ళీ డైనమిక్ గా ఉండాలి. తెలంగాణలో 3-4 సంవత్సరాల్లో ఎట్లయితే కాంగ్రెస్ పనిచేసిందో, ముఖ్యంగా చివరి 6 నెలల్లో ఎట్లయితే పనిచేసిందో, ఆ రకమైనటువంటి డైనమిజం ఏపీ కాంగ్రెస్ చూపిస్తే మాత్రమే పరిష్కారం.